చాలా ఓట పాట అంటే ఇక్కడ కపిల అంటారు, లేకుంటే ఏతం. చాలా పాట మీకు తెలియదు ఓట పాట. హలో ఓకే ఓకే వాళ్ళేమనకండి ప్లీజ్. మోట పాట అంటే మీకు తెలియదు, అదే కదా నేను మావోని. చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ తెలిసిన గన్నేరు పుంజరుడు ఆకుపచ్చని లేత ఒకరి వాసన పోత గుబురు గుబురుల కాత గురివెందరును పోత వలపులంపే ఒకల మోహన గీత. ఏమీ అర్థం కాలేదండి. వాళ్ళు గుమ్మన ఆకు చూలోలే ఉంగ సీమ సింతల పూత వివెనడు విజంగ వేప శాఖల కొసలు ధూప మారతులివా సిక్కని హరితాల కొప్పెల ముసుగుతు చెక్కిల్ల నిగ్గుల్లా సిగ్గులకే లేదు. పోని చెప్పినా వింటాను. రాతి గిర్రల తేరు రాతి గిర్రల తేరు రావి ఊడల వేరు పొలనులూరే చాలు దేవగన్నెరి పూలు శిథిల ప్రాకారాలు శివుని ఆనవాలు సూపీల దర్గ ముందు శాంతి కపోతాల కదును తెలియదు. మరి మోటపాట తెలుస్తా? మోటపాట ఎట్టున్నది పురారాగం. గద్దువాల కోట మీద గద్దరెక్కల కోడి గూసే నాగరాళ్ళ నల్ల పెట్టన్నా కోడిపెట్ట నాగరాళ్ళ నల్ల పెట్టన్నా నా సామిరంగా కూత కూతకు గుడ్డు పెట్టన్నా రేలా దూల తాళెల్లాడే దాబటి ఒలపాటెత్తుల తాళేరేది నా పల్లెల్లో నా దాబటి ఒలపాటెత్తుల దాబటి ఒలపాటెత్తుల తాళేరేది నా పల్లెల్లో నా కేడాతుల తాళెల్లాడే ఆట నా పల్లె పాట కోడి ముందు కొక్కరగోని కూదలు పెట్టగా కంటలూపుతూ బాల సంతలో ఇళ్ళ ముందర దీవెనలీయగా తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి ఎట్లా దీవెనిస్తారో మన అన్న చెప్తాడు. అవునా? గంట నూపుతూ బాలసంతులు ఇంటి ముగలంటే బాలసంతులు అనే తెగ ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో ఉంది. వాళ్ళు పొద్దున్నే మీరు పాకిస్తాన్ రేష్మా పాడిన చారు ఇంకా లంబి జుదాయి చాలా గొప్ప పాట. అయితే మన ప్రాంతంలో ఉదయం పొద్దున్నే బాలసంతులు తెల్లవారుదన హరిహర హరిహర పడవుల ఆయమ్మ సీతమ్మ తల్లి సింహాలు పెద్ద పుల్లు కాకులు దూరని కారడవుల సీమలు దూరని చెట్టడవుల అలవని కుసున్నెత్తుకొని సాగుతుండా కడుపుల చేయబెట్టి కలిపిన సందవై కన్న తల్లి వినెత్తుకోవని కాళ్ళల్లో నెత్తురు గోళ్ళల్లో కోవంగా ఆ సీత శోకం దేవాగా రామా తాళెల్లాడే నేల పాట పల్లె పాట
కొట్టామెక్కి కోడి పుందు కొత్తరగోని కూతలు పెట్టగా పంటలుపుతూ బాసంతలు ఇళ్ళ ముందర దీవెనలీయగా ఇళ్ళ ముందర ఓ చెంగు చెంగున లేగ దూడలు అమ్మ అంటూ పరుగులు పెట్టగా బల 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 హా! ఆ ఊట బావి మోటాగిలు కాయేది నా పల్లెల్లో నా కాబట్టి వల పాటెత్తుల కాలేది నా పల్లెల్లో నా తేడా దూర తాళెల్లాడే ఆట నా పల్లె పాట గాలికి చెదిరిన పక్షుల గూడులాయే మన పల్లె పాట సారంగాతల సెంతులచ్చి పాలి అల్లి రాని ఆటలకు సారంగాతల సెంతులచ్చి పాలి అల్లి రాని ఆటలకు రాత్రి పూట రత్త బండ యక్షగానము వేదికైతే ఈ పూట రత్త బండ యక్షగానము వేదికైతే గిరిటాలు గజపదరుని తర కదలి ఆడగా గజపదరుని తర కదలి ఆడగా తాళం మధ్యల నాదులతోటి తాళం మధ్యల నాదులతోటి కాలు గాలిలో తేలాడేది బల 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 హా! ఆ గొల్లమాల సింధు బాగొతలేరి నా పల్లెల్లో నా కాళీ గజ్జల సంవడి ఏమైతాయే నా పల్లెల్లో నా తేడా దూర తాళెల్లాడే ఆట నా పల్లె పాట రేలాదూల తాళెల్లాడే రేలాదూల రేలాదూల అయితే నేను అడిగిన ఇదే కదా మావని అడిగిన అర్థం కల మరి వానికి ఏమంటే వాని కలడు వాని ఏంది కల అంటే ప్లీజ్ మీకు పోయిన పాటలు పాడతాను మీరు తమ్ముడు నా ఏజ్ రాలేదు నా వయసులో పాడతాను జర బేస్ నాకు సపోర్ట్ పెట్టబ్బా నా సపోర్ట్గా ఇవ్వండి మీకు ఓకే చేస్తారా ఓకే ఓకే అయితే మా వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నాను మరి అడిగిన ఏంటంటే మావోని కూడా ఓవారే మావోనికి వచ్చిందంటో కళ ఇంటరు పరీక్ష రాసి ఇంట్రెన్సు గీకినట్టు రామయ్య కోచింగ్ వల్ల ర్యాంకు తెచ్చుకున్నట్టు నారాయణ ఐఐటిలో చేరి కరగు పూరులు ఐఐటి కంప్లీట్ చేసినట్టు కాట కొలువు ఆపరొస్తే వేటింగుల పెట్టినట్టు వీసా దొరికి అమెరికాకు లేసి పైకి వీకినట్టు ఓవారే మగోనికి అపరిచితుడు సినిమా చూసి ఆవేశం పూనినట్టు
సినిమా చూసి ఆవేశం పూనినట్టు విగ్గు లేకుండా విక్రమోల చుట్టూ పెరిగినట్టు పెరిగిన విని చుట్టూ చూసి ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు కోకిరి మహేష్ బాబు షేకాండే ఇచ్చినట్టు మొగధీరా రామ్ చరణ్ రౌతు గుర్రం ఎక్కినట్టు రమ్మని విని పిలిచినట్టు మొగధీరా రామ్ చరణ్ రౌతు గుర్రం ఎక్కినట్టు రమ్మని విని పిలిచినట్టు విగ్గు లేకుండా విక్రమోల చుట్టూ పెరిగినట్టు పెరిగిన విని చుట్టూ చూసి ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు ఫ్యాన్స్ హాలీవుడ్లు వెరీ గుడ్లు పెట్టినట్టు యాక్షన్ చెయ్యమని ఎంటవాడి తిరిగినట్టు ఔషర్య రాయిక వీడ అపార్ట్మెంట్ ఇవ్వనట్టు ఓ వారే మావోనికి చాలా కలది రమణ మహర్షి కలగన్నాడు మావోని కలిది నిజంగా అపరిచితులాగనున్నాడు రమణ మహర్షి కలలో తను తిన్న పంచభక్ష పరమాన్నమే కాదు వాసరాని మూగజీవి కుక్క కూడా తనతో పాటు భోంచేస్తున్నప్పుడు తన కళ సాకారమైనట్టు భావించాడు రామకృష్ణ పరమహంస కలగన్నాడు వందే నవాజ్ అనే సూఫీ గురువు కలగన్నాడు రోగగ్రస్తులకు సేవ చేయడం వల్ల మదర్ తెరిసా కనగన్నది షిరిడి సాయిబాబా కలగన్నాడు రాజులు దొరలిచ్చ కనకల రాళ్ల వలె విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడే పేదల సాదరంగా ఆశీర్వదించి వీధి వీధిన భిక్షమెత్తి దీన జనులకు పంచిపెట్టి బాధలతో విలపించే రోగుల సేవతో నయం చేసిన బాబా కల ఉన్నది కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తాను ఆదరించి మతములను తులనాడి సిద్ధుని గజల తత్వం నెరగపరిచి అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందలగాసి సుత్తి బారిస పట్టి కమ్మరి వృత్తిలో జీవించి మఠములను నిలపగలకుండా మైమలతో భ్రమపెట్టకుండా వీరబ్రహ్మం కలగన్నాడు ఎంతమంది కలగన్నారు భగత్ సింగ్ కలగన్నాడు తప్పటడుగులా ప్రాయమందున తున్నే నాగటి సార్ల చూసినాడు తున్నే నాగటి పంటలిచ్చే విత్తుల వాళ్ళు విముక్తి మొక్కల నాటమన్నాడు విముక్తి మొక్కల ఆ మాట విన్న తన తల్లి భారతి తనకన్నందుకు తనవన్యమైతిననే నా పిడికడి దేహం బూడిదైన సరే నమ్మిన ఆశయం వదలనన్నాడు ఉరికొయ్యలపై ఉయ్యాలోగిన భగత్ సింగ్ మన యోధుడా